హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లి పొడి అండి. ఇది మా సైడు చెనిగ్గింజల పొడి అని అంటారు. అలానే చెనిక్కాయల పొడి అని కూడా అంటారు. వీటిని చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అలానే టైమ్ సేవింగ్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు వీటిని. ఈ పొడి అనేది మనకు దోస, ఇడ్లీ, పూరి, చపాతీ ఎందులోకైనా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఈ పొడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి అనేదైతే ఒకసారి చూసేద్దాం. ప్రాసెస్ చూసే ముందు మీరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. పాత వీడియోస్ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి వాటిని కూడా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పల్లీలండి. 1 కప్పు వరకు పల్లీలైతే తీసుకున్నాను. అలానే 10-12 వరకు ఎండుమిరపకాయలైతే తీసుకున్నాను. ఒక 15 వరకు వెల్లుల్లిని కూడా తీసుకున్నాను. అలానే జీలకర్ర, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, కరివేపాకు. ఇంతేనండి వీటికి కావాల్సినవైతే. వీటితోనే చాలా సింపుల్‌గా అయితే మనం ఈ పౌడర్ అనేది అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకైతే పల్లీలైతే యాడ్ చేసుకుంటున్నాము. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్‌లో దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడం వల్లే మనకి టేస్ట్ అనేది ఈ ఫ్రై చేసుకోవడం వల్లనే ఆధారపడి ఉంటుంది. మనము హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ లోపలంతా పచ్చిగానే ఉంటాయి. కాబట్టి పల్లీలు ఎప్పుడు వేపుకున్నా సరే మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే వీటిని నీట్‌గా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి పల్లీలనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మనము ఎండుమిర్చి అలానే వెల్లుల్లిపాయలు ఇలా తుంచేసుకొని అయితే వేసుకుంటున్నాను ఎండుమిర్చిని. అలానే జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని కూడా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని నీట్‌గా ఫ్రై చేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని నీట్‌గా ఫ్రై చేసుకుందాం. ఇందులోకి మీకు కావాలి అంటే ఎండు కొబ్బరి, కొన్ని ధనియాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే అవేవి వేయకుండా అయితే ఈ విధంగానే చేసుకుంటాం. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరి, ఇడ్లీ ఎందులోకైనా చాలా బావుంటుంది. కాస్త వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా! ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ! ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని కాసేపు చల్లారనిద్దాం. పల్లీలు కూడా మనకి చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కోర్స్‌గా బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనము పౌడర్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వాటిని కూడా వేసేసుకుందాం. అలానే ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మన టేస్ట్‌కి తగ్గట్టుగా. ఇప్పుడు వీటిని మరొకసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా, చాలా టేస్టీగా, క్విక్‌గా అయిపోయే ఈ పల్లీల పొడినైతే తప్పకుండా ట్రై చేయండి. వీటిని మనం జర్నీకి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు లాంగ్‌గా ఈ పొడి అనేది మనకు చెడిపోదు. అలానే మనకు ఎందులోకైనా టేస్ట్ బావుంటుంది. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.